టాలీవుడ్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఎక్కువ. ఎందుకంటే హీరోలందరూ పాన్ ఇండియా ఇమేజ్ ను అందుకున్నారు. దాంతో ఒక్కో పాన్ ఇండియా టీం ఒక్కో ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. రైట్ ఫ్రమ్ రాజమౌళి, సందీప్ వంగా వరకు హీరోస్ కాకుండా వారు ఎంపిక చేసుకున్న స్టార్స్ లిస్ట్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ముందు రాజమౌళి నుంచే మొదలు పెడదాం. RRR తర్వాత మహేష్ బాబుతో డైరెక్ట్ మూవీ ప్రస్తుతం ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటోందని టాక్ ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా, విలన్ గా బాలీవుడ్ నుంచే మరో హీరో జాన్ అబ్రహాం నటిస్తున్నాడట. జాన్ అబ్రహాం ఆల్రెడీ షారూక్ నటించిన పఠాన్ లో విలన్ రోల్ చేశాడు. ఇక దేవర తర్వాత ఎన్టీఆర్ వార్ సీక్వెల్ లో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ మేకింగ్ లో డ్రాగన్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో చాలా వరకు మాలీవుడ్ యాక్టర్స్ కనిపించబోతున్నారని ప్రచారం సాగుతోంది. మాలీవుడ్ యాక్టర్స్ బిజు మీనన్, అలాగే అక్కడి లేటెస్ట్ హార్ట్ థ్రోబ్ టొవినో థామస్ విలన్ రోల్స్ చేయబోతున్నారట. ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న చిత్రంలో కన్నడ స్టార్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆల్రెడీ శివరాజ్ కుమార్ కీ రోల్ చేస్తున్నాడు. త్వరలో మరో సూపర్ స్టార్ ఉపేంద్ర కూడా కీలక పాత్రలో నటిస్తారని టాక్ ఉంది. ఇక ప్రభాస్ హీరోగా సందీప్ వంగా ప్లాన్ చేస్తున్న స్పిరిట్ స్టార్ కాస్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని సందీప్ వంగా ఆల్రెడీ చెప్పేయడం, ఒక ముఖ్యమైన పాత్రలో సౌత్ కొరియన్ యాక్టర్ డాన్ లీ నటిస్తుండడం, ఇంకోవైపు ఈ చిత్రంలో విలన్స్ గా బాలీవుడ్ క్రేజీ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ నటించబోతున్నారని ఇన్ఫర్మేషన్ లీక్ కావడంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ కాస్ట్ కూడా సెన్సేషన్ కు మారుపేరుగా మారింది.